వాక్యం బోధిస్తున్నాడు. సరస్సు తీరమున వాక్యాన్ని బోధిస్తున్నాడు. వారెవరంటే జాలరులు. అందులో ఒక వ్యక్తి పేరు సీమోను. 3వ వచనం. సీమోను ధోని. యేసు ప్రభు అడిగాడు పర్మిషన్, కొంచెం ధోని సహాయం చేయి ప్రజలకు బోధించటానికి అని అడిగినాడు. సరే, ఇప్పుడు సరస్సు తీరమున ఒక వ్యక్తి కనపడతాడు. అతను సీమోను. ఎవరు ఆ వ్యక్తి? సీమోను. సరే, ఇప్పుడు సరస్సు తీరానికి వచ్చాడు సీమోను. అంతకుముందు ఎక్కడున్నాడు? ఇదే 4వ అధ్యాయం 38. చాలు. ఇప్పుడు సీమోను ఇంటిలోనికి వెళ్ళాడట. ఇప్పుడు సీమోను సరస్సు దగ్గర కనపడతాడు. ఒకప్పుడు ఇంటిలో కనపడ్డాడు యేసు ప్రభు. ఇప్పుడు సరస్సు దగ్గరికి వచ్చాడు ప్రభు. అక్కడ కనపడతాడు సీమోను. స్టెప్ బై స్టెప్ సీమోను చరిత్ర. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం చదువు. 40 చదువు ముందు. ఆంద్రేయ సీమోను ఇద్దరు అన్నదమ్ములు, సహోదరులు. ఆంద్రేయ మొదట చూశాడు యేసు ప్రభువును. సీమోనుకు పరిచయం చేశాడు. సీమోను అని ఆ యొక్క పేరును ఇక్కడ మారుస్తాడు ప్రభు. 42వ వచనం. యేసు అందరినీ ఎరిగినవాడు. ఆంద్రేయ సీమోనుకు పరిచయం చేస్తాడు. సీమోను ప్రభు దగ్గరికి వస్తాడు. సీమోను ఎవరో ఆయన తెలుసు, వాళ్ళ తండ్రి కూడా తెలుసు. సీమోనే కాదు, ఆయన ఎవరి కుమారుడు అనేది కూడా చెప్తాడనమాట. ఇది యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. ఇదండి చరిత్ర. యేసు ప్రభు అందరినీ ఎరిగిన వాడట. సీమోను ఎవరో తెలుసు, ఆంద్రే ఎవరో తెలుసు, వాళ్ళ తండ్రి ఎవరో తెలుసు, వాళ్ళ స్థలం ఏంటో తెలుసు, వారి గమ్యం ఏంటో తెలుసు, వారు నిలిచిన స్థలం ఎక్కడ, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు. యేసు అందరినీ ఎరిగినవాడు. రండి లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం.
సీమోను చెప్తున్నాడు ప్రభువుకు, ఏలినవాడ, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. ఏలినవాడ, రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమి దొరకలేదు. అర్థమైంది ప్రభు ఎవరో అర్థమైంది. ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలేదు. అంతకుముందు తన ఇంట్లో అద్భుతం జరగడం చూశాడు ఆయన. పేతురింట్లో అద్భుతం జరిగింది. అత్త తీవ్రమైన జ్వరం, మరణ పడకలో ఉందామా, అక్కడికి ప్రభు వచ్చాడు, స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి 8:14. పడి ఉందట, తీవ్రమైన జనం పడి ఉందామా, నిస్సహాయ స్థితి. అలాంటి ఇంటిలోనికి యేసుప్రభు వచ్చాడు, అద్భుతం చేశాడు. కానీ సరస్సు దగ్గరికి వచ్చాడు, ఖాళీ దోణి కనబడుతుంది. చరిత్ర ఎలా ఉంది? పేతురు చరిత్ర. ఇంట్లో అత్తబడిపోయింది, సముద్రంలో ఖాళీ దోణి. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. ఏలినవాడ, రాత్రి అంతయు ప్రయాసపడితిమి కానీ ఎందుకు దొరకలేదు. 127 కీర్తనడు 3వ వచనం. నూట 27. రెండో వచనం. నిద్ర పోవాలి రాత్రి నిద్రపోవాలి. కానీ సముద్రంలో ప్రయాసపడుతున్నాడు, ఒక్క చేప పడలేదు. ఇంటిలో అత్తపడిపోయింది, తీవ్రమైన జ్వరం. అక్కడి ప్రభు వచ్చాడు, బాగు చేశాడు. సముద్రానికి వచ్చాడు, రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప పడలేదు. నిద్ర మాని ప్రయాసపడి ఒడ్డుకొచ్చాడు. ప్రభు వచ్చాడు అక్కడికి. లూకా సువార్త. చూడండి, సముద్రంలో అనుభవం ఇది పేతురుకు. రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప పడలేదు. ప్రభు వచ్చాడు, ఆయన మాట సెలవేయగానే చేపలు, విస్తారమైన చేపలు పడ్డాయట. దోణెలు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఖాళీ దోణెలు నింపబడి బరువుకు తట్టుకోలేక మునిగిపోతున్నాయి. అప్పటి వరకు చేపలు ఎక్కడున్నాయి? మరి సృష్టి దేవునికి లోబడుద్ది. సృష్టి ఆయన చిత్తంలో ఉంది. సృష్టి ఆయనకు మహిమ తెస్తుంది. సముద్రపు చేపలు కూడా ఆయనకు మహిమ తెస్తాయి. ఆదికాండం 2. మొదట అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం.
28వ వచనం అన్న. ఆకాశ పక్షులు, సముద్రంలో చేపలు. ప్రభు మానవునికి అధికారం ఇచ్చాడు, వాటి మీద అధికారం ఇచ్చాడు, సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చాడు. కానీ ప్రభు అధికారానికి ఈ సృష్టి లోబడింది, మానవునికి లోబడలేదు. కారణం ఏంటంటే మానవుడు రాంగ్ స్టెప్ వేశాడు. అర్థమైందా? అధికారం ఇచ్చాడు మానవునికి, సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆయన ప్రతినిధి మానవుడు. మానవునికి అధికారం కూడా ఇచ్చాడు, కానీ అధికారం నుండి వైదొలిగి ఖాళీ దోణెలు, కడిగే వలలు కనబడతాయి అక్కడ. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం 2వ వచనం. ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. వలలు కడుగుతున్నారండి. చేపలు కాదు కడిగేది వాళ్ళు, చేపలు కాదు వాళ్ళు పెట్టింది. సముద్రపు ఒడ్డుకు వచ్చారు నిరాశతో, రాత్రంతా ప్రయాసపడ్డారు. కడిగి ఇంటికి వెళ్ళాలి. కడగబడిన వలలు ఏం లేవు అక్కడ. కడిగేది ఎందుకనంటే నాసు, బురద, ఇంకేదైనా ఉండొచ్చు, చెత్త చెదారం వాళ్ళు పట్టింది. ఏం చెప్పాలి? వాళ్ళు పట్టింది ఏంటి? కడిగే వలలు ఏం మాట్లాడతాయి? కడుగుతున్నారు వలలు. చేపలు కాదు వాళ్ళు కడిగేది, వలలు కడుగుతున్నారు. చేపల్లో దేవుని చిత్తములో లేదు, వైదొలిగిపోయినాయి. కాబట్టి మానవుడు కూడా ఈనాడు ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని పొందలేక దేవుని చిత్తం నుండి తొలగిపోయి నిరాశ కలిగి ప్రయాసపడి, మరి నిరాశ నిస్పృహ కారణం దేవుని చిత్తం నుండి తొలగిపోవడం. 5వ వచనం. ఆయన మాటలో ఉన్నది శక్తి. ఆయన మాటకు సమస్త సృష్టి లోబడింది. మానవుడు కూడా లోబడాలి. మానవుడు దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట వినాలి, దేవుని చిత్తంలో ఉండాలి. పేతురు స్టెప్ బై స్టెప్ ప్రభువును అనుసరించి ఆత్మీయమైన పాఠాలు నేర్చుకున్నాడు. దేవుడు పాఠాలు నేర్పేవాడు. మత్తయి సువార్త 17. మత్తయి 17. ఐదో వచనం. ఇంకా మాట్లాడుతున్నాడు పేతురు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆయన మాట వినాలటండి. మాట వినకపోతే కలిగేది రిక్తాస్తాలు, ఖాళీ దోణెలు, కడిగే వలలు, నిస్సహాయ స్థితి. దేవుని మాటలో ఉంది శక్తి. మహత్తుగల మాట చేత సమస్తాన్ని సృష్టించాడు. సృష్టి మానవునికి అప్పగించాడు. మానవుడు దేవుని నుండి తొలగిపోయాడు, అధికారం నుండి తొలగిపోయాడు. ఆయన మాట కూడా వినకుండా తొలగిపోయాడు. ఎలా చెప్పాలి? 81 కీర్తనలు రండి ఒకసారి.
10వ వచనం. కీర్తనలు 81:10 చదవండి. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే అంటున్నాడు అన్నమాట. ఐగుప్తు దేశంలో నుండిదో సందర్భం ఇశ్రాయేలు జ్ఞాపకం చేస్తాడు. ఐగుప్తు దేశంలో నుండి ఎలపలికి రప్పించాను నిన్ను, నీ దేవుడని నేనే. నీ నోరు బావుగా నేను దాన్ని ఏం చేస్తాను, నింపుతాను. దోణి నింపేది, వల నింపేది, మనిషి యొక్క హృదయాన్ని నింపేది దేవుని శక్తి, దేవుని మాట. అయినను 11వ వచనం. మాట వినలేదట. మాట వినుట శ్రేష్టం. ఓ మాట సెలవిచ్చాడు. ఇదే లూకా సువార్తలో అయినను నీ మాట చొప్పున వల వేస్తా. మాట వింటే మందిరము నిండేది అన్నట్టు. మాట వినకపోతే ఎక్కడో ఉండాలి. మాట వింటే మందిరము నిండుద్ది. మాట వినకపోతే ఎక్కడో ఉండాలి విశ్వాసి. ఆరాధనకు దూరమై, దేవునికి దూరమై, దేవుని చిత్తానికి దూరమై, ఆత్మీయమైన వాతావరణానికి దూరమై, సతమతమై సమస్యలకు గురవుతారు మనిషి. లూకా సువార్త 5. లూకా సువార్త 5వ అధ్యాయం. ఆరో వచనం. అలాగంటే ప్రభు మాట విని, ప్రభు చిత్తానికి లోబడి, ప్రభు కార్యానికి తలవగ్గి, ప్రభు చిత్తంలో ఉండి, ప్రభు మాట విని, ప్రభు యొక్క ఆజ్ఞకు విధేయులై వారు అలాగూ చేశారు. ఎలాగూ ప్రభు చిత్తంలో ఉండి, ప్రభు మహిమ కొరకు ఆయనకు లోబడి, ఆయన చిత్తానుసారంగా వారు అలాగూ చేశారట. ప్రభు చెప్పినట్టు చేశారు. ప్రభు మాటకు లోబడ్డారు, ప్రభు చిత్తంలో ఉన్నారు, ప్రభు ఆజ్ఞకు విధేయులయ్యారు. వారు అలాగూ చేశారు. ఎలాగూ ప్రభు చెప్పినట్టు చేశారు. ప్రభు చిత్తానికి లోబడ్డారు. కాబట్టి విస్తారమైన చేపలు వలలోనికి వచ్చినాయి. ఇది సముద్ర అనుభవం. కానీ ఓ మాట అంటాడు పేతురు, 8వ వచనం. పేతురు, సీమోను పేతురు అది చూశాడు. యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడు అని అన్నాడు అన్నమాట. ప్రభు ఎందుకు వచ్చాడు? తిమోతి పత్రిక 15వ ఇక్కడ మాట రాయబడి ఉంది. మొదటి తిమోతి 15వ వచనం. మొదటి అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగింది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, చాలిది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. పేతురు అంటున్నాడు, నేను పాపాత్ముడనని. కారణం ఏంటంటే ప్రభు చిత్తము నుండి తొలగిపోయి ఇంటిలో అద్భుతమును చూసి తర్వాత పెడచెవి పెట్టి సముద్రానికి వస్తే, సముద్రము ప్రభు వచ్చాడు, అక్కడికి కూడా వచ్చాడు. ఇంటి దగ్గరకు వచ్చాడు. 2వ స్టెప్, సముద్రం దగ్గర పేతురుంటే అక్కడికి వచ్చాడు. అక్కడ మేలు కొలిపి కాలి ధోనిలో ఉన్న తన యొక్క జీవితం, నిరాశలో ఉన్న జీవితాన్ని ఒక ఆశ పుట్టించి
ఆ దోణిని నింపడానికి ఆ స్థలానికి వచ్చాడు ప్రభువు మేలు కొలిపాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. కానీ ప్రభు అంతరంగంలో ఒక మార్పు కలిగించాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు. రండి, అపోస్తలుల కార్యం అపోస్తలుడు 2వ అధ్యాయం 37వ వచనం. వారు కూడా విన్నారటండి. ఈ మాట విన్నారు, ఉదయంలో నొచ్చుకున్నారు. ఇప్పుడు పేతురు ఏ స్థాయికి వచ్చాడంటే ఇతరులకు సలహా చెప్పే స్థాయికి వచ్చాడు. సువార్త ప్రకటించే స్థాయికి వచ్చాడు. ఇతరులు అడుగుతున్నారు పేతురును, అయ్యా మేమేం చేయాలి? అంతకుముందు పేతురు ప్రభువుని అడిగాడు, అయ్యా కారణం ఏంటి? ఈ యొక్క కాలిదోనే గల కారణం ఏంటి? నిరాశకు వలలు గడిగే ఆ స్థాయికి ఎందుకు వచ్చాను? రాత్రంతా ప్రయాసపడ్డాను, నాకేం దొరకలేదు. నిరాశ, నిస్పృహం, కాలిదోనే, కడగబడే వల, ఇంటికి పోయిన తర్వాత నిరాశ, అత్త అనారోగ్యంతో పడి ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇబ్బందులో ఉన్నాను, అన్ని సమస్యలకు గురైపోయిన కుటుంబం. కాబట్టి వారిని బాగు చేయాలి, వారిని నిరాశలో ఆశ పుట్టించాలి, కృంగిపోయిన వారిని లేవనెత్తాలి, పడిపోయిన వారిని లేవనెత్తాలి, ఆత్మీయమైన స్థాయిలోని దేవాలి. ప్రభు కోరిక. ఏం చేయాలి? ప్రభు చిత్తం. లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనం, 8వ వచనం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. మోకాళ్ళ ఎదుట సాగిలపడ్డాడట. ఇది రియలైజ్ అన్నమాట. విధేయత, పశ్చాత్తాపం. ప్రభు పాదాల దగ్గర సాగిలపడ్డాడు పేతురు. ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. ప్రభు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఎక్కడ పోయినా వెంటాడతాడు, ఆ వ్యక్తిని వదిలిపెట్టాడు. ఆ వ్యక్తిని ఎక్కడైనా వెళ్ళు, అక్కడికి వస్తాడు ప్రభు, సంధిస్తాడు, ఆ వ్యక్తిని దర్శిస్తాడు, ఆ వ్యక్తిని ఒక స్థాయిలోని తేవడానికి ప్రభు చిత్తమై ఉన్నది, వదిలిపెట్టడానికి రాలేదు. రెండవది 17వ అధ్యాయం 14వ అధ్యాయం మత్తయి సువార్త. ఇరవై 28వ వచనం. మత్తయి సువార్త 14:28. పేతురు ఇప్పుడు నీళ్ళ మీద నడవాలంతా ముందు దోణిలో నడిచాడు ఆయన, సముద్రం మీద. దోణి కావాలి, ఇప్పుడు నీళ్ళ మీద నడుస్తున్నాడు పేతురు. ఏదేమైనా ప్రభు చిత్తం, ప్రభు ఏర్పాటు ప్రకారం సముద్రం మీద నడిచే స్థాయి దేవుడిచ్చాడు ఆయన. ఒకప్పుడు సముద్రంలో మునిగిపోయేవాడు, ఇప్పుడు సముద్రం మీద నడుస్తున్నాడు ఆయన. ఇదే అద్భుతం. 17వ అధ్యాయం మత్తయి సువార్త. మొదట వచ్చిన ఇప్పుడు ఏ స్థలానికి వచ్చాడు పేతురు? మొదట ఎక్కడున్నాడు? ఇంట్లో పడిపోయి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు,
సరైన డాక్టర్ సలహా లేకుండా తీవ్రమైన జనం పడి ఉన్న పేతురు వెళ్ళేది. రెండవది సముద్రంలో ఖాళీ దోణి. మూడవది ఎక్కడికి వచ్చాడు? రూపాంతరపు కొండ మీదకి వచ్చాడు. అర్థమైందా? సరే, ఇంకెక్కడికి వస్తాడు పేతురు? 16 మత్తయి 17వ వచనం. అంతకుముందు పాపాత్ముడు, పడిపోయినవాడు, నిరాశలో ఉన్నాడు, కాలుదోని. ఇప్పుడు రూపాంతరపు కొండ మీదకి వచ్చాడు, సముద్రం మీద నడిచాడు. 16వ అధ్యాయంలో నీవు ధన్యుడవు అని అంటాడనమాట. ద్వితీయోపదేశకాండం 33. ఇప్పుడు పేతురుని అంటాడు, సీమోను బరుయోనా నీవు ధన్యుడవు అన్నాడు అనమాట. రెండవది ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని అంటాడు అనమాట. తలంపు ఏంటంటే దేవుడు భాగ్యాన్ని ఇచ్చేవాడు, ధన్యులు చేసేవాడు, ఆత్మీయమైన స్థాయికి తెచ్చేవాడు. ఒకప్పుడు కృంగిపోయిన స్థితి, పాపములో అపరాధములో పాపరోగముతో అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడా స్వస్థత లేకుండా పడిపోయిన మనం, పాపములో పడిపోయిన మనం. ఎఫెసీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. పడిపోయిన స్థాయిలో కాదు, పాపములో చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం ఒకప్పుడు మనం. పాపము మానవుని ఆత్మీయ జీవితంలో చంపివేసింది, సచ్చిన స్థితి. అందుకే పేతురుకు అర్థమైంది, ఏలినవాడ పాపాత్ముని నేను. పరిశుద్ధాత్మ ఒప్పుదలలోనికి వచ్చాడు, పాపాలు ఒప్పుకున్నాడు, ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. పశ్చాత్తాపడి తాను పాపాలు ఒప్పుకున్న కారణాన్ని బట్టి ఇప్పుడు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు. రండి, లూకాసు వార్త 5వ అధ్యాయం. భయపడకము, ఒక అభయం ఇచ్చాడు ప్రభు, భయపడకము అనేది. భయపడేది ఎప్పుడంటే పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెలగొడుతుంది. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెలగొడుతుంది. అంతకుముందు భయపడ్డాడు, పాపాత్ముడు అనుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. స్టెప్ బై స్టెప్ ఆయనను ప్రభు సంధిస్తూ, మార్పులోని తెస్తూ, రకరకాలుగా అనుభవాలు నేర్పిస్తూ, ఈ యొక్క టర్నింగ్ పాయింట్లు ఎన్నో ఉన్నా ఆ మలుపుల్లో ఎలా జీవితాన్ని కొనసాగించుకోవాలి అనేది ప్రభు కోరిక. ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, అంకుల్ పడకలో ఉండి మాట్లాడలేక షుగర్ ఎక్కువై మరణ పడకలో ఉన్న వ్యక్తి నూనె పెట్టి ప్రార్థన చేయాలి. చేయండి ప్రార్థన. పడిపోవడం. పేతురు రాస్తాడు పత్రిక, పేతురు పత్రిక పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాస్తాడు, అది విడిచిపెట్టాలట. మొదట విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టేంతవరకు వెంటబడతాడు ప్రభు. వ్యర్థమైన ప్రవర్తన ప్రతి స్థలము నుండి వ్యక్తిని ఒక పాయింట్లోని తేవడానికి, ఒక గమ్యంలోని తేవడానికి
వ్యర్థమైన ప్రతి ప్రవర్తనను విడిచిపెట్టాలట. విన్నారా? 18 మళ్ళీ చదువు. విమోచన, అమూల్యమైన రక్తము ద్వారా విమోచన, నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా విమోచన. వ్యర్థమైన పారంపర్య ఆచారాలు విడిచిపెట్టాలంటే ఎండి బంగారముల కంటే విలువైన ఆ యొక్క అమూల్యమైన రక్తం, శిలువ రక్తము ద్వారా పాపికి విమోచన. నేను పాపాత్ముని పేతురు అన్నాడు. పేతురు రాస్తాడు, విలువైన రక్తం శిలువలో అమూల్యమైన రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం పాపానికి విమోచన కలిగింది. పాపం నుండి వ్యక్తి విడుదల నొందాలి. పశ్చాత్తాపం కలిగి మార్పు నొంది ప్రభు చిత్తంలో ఉండి ప్రభు అడుగుజాడలో నడిస్తే ధన్యుడవుతాడు. ముప్పై 33 ద్వితీయోపదేశకాండం. చాలా. ఇప్పుడు ప్రశ్న, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు అనమాట. ఏంటా భాగ్యం? ఓ ప్రశ్న. ఆరాధనకు ముందుగా ఓ ప్రశ్నకు జవాబు కావాలి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు అనమాట. ఏంటా భాగ్యం? ఇశ్రాయేలు కలిగిన భాగ్యం ఏంటి? ఆన్సర్ లేదా? రక్షణ ఎలా కలిగింది? రెండో ప్రశ్న. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు అనమాట. ఏంటా భాగ్యం? సరే, రక్షణ భాగ్యం అనుకుందాం. ఎలా కలిగింది? పన్నెండు నిర్గమాకాండం. గొర్రెపిల్ల రక్తములో కలిగిందండి వారికి విమోచన. ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు బయటకు వచ్చారు. గొర్రెపిల్ల వధించబడాలి, పల్లెములో రక్తం కావాలి, కొంచె తీసుకోవాలి, ఆ కొంచె ద్వారా ద్వారబంధాలకు రక్తాన్ని తాకించాలి. ప్రభు సంహారకుని దూరం చేసి ఆత్మీయంగా ఇశ్రాయేలును కాపాడి గొర్రెపిల్ల రక్తంలో నుండి వారిని విమోచించి బయటికి తెచ్చి అరణ్యంలో పోషించి నీ వంటి వాడెవడు అనే పదం ఒకటి సవాలు విసిరాడు ప్రభు. ఇశ్రాయేలు నీ వంటి వాడేవాడు, నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను రక్షించిన నీ దేవుని వంటి వాడేవాడు. 15 నిర్గమాకాండం. నిర్గమాకాండం 11 వచ్చిందండి. చదవండి అన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలుని ఈ భాగ్యం ఎంత గొప్పదన్నాడు కదా. దేవుని గురించి చెప్పేటప్పుడు వేలుపులలో నీ వంటి వాడేవాడు, ఇశ్రాయేలులో నీ వంటి వాడేవాడు, నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుడు గొప్పవాడు, తను నమ్మిన బిడ్డలు కూడా గొప్పవారు అన్నమాట. ఆ గొప్పవాడైన ఆ ప్రభువును ఆరాధన చేయడానికి వచ్చాను. నా తలంపు ఏంటంటే, ఇందులో సారాంశం ఏంటంటే, ఒకప్పుడు లోక సంబంధమైన అనారోగ్యం లేక పాపంలో పడిపోయాం. పాపపు రోగం మనల్ని చంపింది. అక్కడ లేవనెత్తాడు.
పాపాత్మను వదిలిపెట్టమంటే భయపడొద్దు అని సెలవిచ్చాడు. నీవు ధన్యుడవు నా మాట వినటం ద్వారా సెలవిచ్చాడు. 33.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగాడు ఆయన. ప్రభు శిలువలో అప్పగించబడి శిలువలో ప్రాణం పెట్టేటప్పుడు అందరూ పారిపోతే పేతురొక్కడే ప్రభుని వెంబడించి దూరం నుండి చూశాడు. అందరూ వదిలిపెట్టారు ఆయన. కానీ నీవు ధన్యుడవు. రండి, పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 పేతురు 2:22 వచనం. ప్రభు గురించి సాక్ష్యం ఇస్తాడు పేతురు. పేతురు పాపాత్ముడు కావచ్చు, కానీ ప్రభు పాపాత్ముడు కాదు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకును అలా రాశాడు అనమాట పేతురు. ఆయన గుణలక్షణాలు, ఆయన ప్రాణం పెట్టి 21 వచనం, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మాదిరిగా ఉంచిపోయాడు ఆయన. కాబట్టి ప్రభువా, ఒకప్పుడు నేను పాపాత్ముని, దూరస్తుని, పలు స్థలాల్లో దర్శించావు, ప్రతి ప్రాంతంలో అడుగడుగున నన్ను వెంబడించావు, నేను రక్షణలోనికి వచ్చేంత వరకు నన్ను సంధించావు. సిలువలో ఆ సమీపానికి తెచ్చావు నన్ను పేతురు చెప్పాడు అన్నమాట. కన్నులారా చూశాడు ఆయన. అయితే ప్రభు ప్రేమను గుర్తిరిగి ప్రభు రక్తం కిందకు వచ్చి మార్పు చెంది పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి అపొస్తలుల్లో ప్రథముడయ్యాడు ఆయన. ప్రకటన గ్రంథంలో ఆయన పేరు రాయబడుతుంది. రండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన 21. 18వ వచనం. ప్రకటన 21:18. మొదటిదేంటి? సూర్యకాంతపు రాయి. పేతురు, బరుయోనా నీవు ధన్యుడు. ఒక రాయి రత్నంగా మారిపోయింది, గలుకురాయి. గరుకురాయి ఒక రత్నంగా మారిపోయింది. పరలోక రాజ్యములో మొదటి రాయి ఏంటో అలంకరించబడిన పట్టణములో ఒక అమూల్యమైన రాయిగా మార్చబడ్డాడు ప్రభు. అలా తెచ్చాడు పేతురును. ఈనాడు ఒకప్పుడు నేను పాపాత్ముని, నన్ను విడిచిపోంటే విడిచిపెట్టలేదు. ఎన్నో స్థలాలు, ఎన్నో సమయ సందర్భాలు దేవుడు అవకాశం ఇచ్చి తప్పైనప్పుడు వెతికి రక్షించి నేడు దినం ఇక్కడ నిలబెట్టి ఏ రీతిగా ఏ స్థితిలో ఉన్నా దేవుడు సంధించి సమస్తాన్ని ఆ గరుకునంతా సానబట్టి ఒక వ్యక్తిని ఆత్మీయంగా సిద్ధం చేయడానికి ఆ వ్యక్తి మీద ఉన్న కనుదృష్టి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? రండి, 84 కీర్తనలు. పదవ వచనం అండి, 10వ వచనం.
ఆవరణములో ఒక దినము గడిపే ఏర్పాటిచ్చాడు. ఇలాంటి దినాన్ని చూడగోరి రాలేక వెనకబడిన వారు ఎంతోమంది ఉన్నారు. రాలేక, అలాంటి ఆశ లేక, ఆసక్తి లేక, అవకాశం లేక, కొన్నిసార్లు సమయం లేక చాలామంది దేవుని సన్నిధిలోనికి రాలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. కానీ ఒక దినం దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాల ఆశీర్వాదం ఇస్తానని ప్రభు సెలవిచ్చాడు. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. ఈనాడు ఈ స్థాయి ప్రభు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, దేవుని సన్నిధి భాగ్యం ఇచ్చాడు, దేవుని సన్నిధిలో గడిపే ఏర్పాటిచ్చాడు. ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సమయం దేవుడు తన గ్రంథములో లిఖింపజేసి వ్యక్తికి ఆ రీతిగా ఆత్మీయమైన స్థాయి ఎలాంటిదో ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు. 139 కీర్తనలు ముగింపు. పద్నాలుగో వచనమండి. అనుభవాల గుండా వచ్చి ఆ మాట రాశాడే, అనుభవాలతో రాశాడని. నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా నాకు భయం, ఆశ్చర్యం కలుగుతుందని అంటాడు. ప్రభువా, నీకు భయపడిన వాడేవాడు? గొప్ప దైవజనుడు, మహారాజు దావీదు దేవునికి భయపడ్డాడు. తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము, ఆశ్చర్యం పుట్టుతున్నది. అందును బట్టి నేను నీకు స్తుతి చెల్లించాలి. ఇంకో మాట అర్థమైందా? 16వ వచనం. నేను పిండమని ఉండగా నీ కన్నులో నన్ను చూశాను. నియమింపబడిన దినములో ఒకటైనను కాకమునపై నా దినముల నీవు నీ ఆనందములో లిఖితములు ఆయన రాసి పెడతాడనమాట. ప్రతిదీ రాసి పెడతాడు. సమయము, సందర్భం, ప్రభు సన్నిధిలో గడిపేది రాసి పెడతాడు. ప్రభు ఒకప్పుడు ఎక్కడో ఉండాల్సింది నేను ఈనాడు ఆలయములకు వచ్చాను. నీ ప్రేమ నన్ను వెంటాడింది. ప్రతి పరిస్థితిలో అడుగడుగున నన్ను వదిలిపెట్టలేదు. అడుగడుగున ఆవరించి ఎన్నో స్థలాల నుంచి ఆశ్చర్యంగా కాపాడి భద్రపరిచి ఇచ్చిన ఆరోగ్యం, సమయము, సందర్భం, నీ కృపను బట్టి ఇక్కడికి వచ్చాను. ఈనాడు మీ సన్నిధిలో ఆరాధన చేయడానికి కృప ఇచ్చారు. సజీవులు కదా ఆరాధన చేసేది, ఆయన చిత్తంలో ఉన్నవారు కదా ఆరాధన చేసేది, సమయం ఉన్నవాళ్ళు కదా ఆరాధన చేసేది. దానికి ప్రాముఖ్యమైన విషయం పేతురు రాశాడు. అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడ్డారు. క్రీస్తు రక్తం. బాధపడ్డాడు మీ కొరకు, సిలువలో గాయపరచబడ్డాడు, దూషించబడ్డాడు, గొర్రె పిల్లవలే వధించబడ్డాడు. అమూల్యమైన రక్తమే మిమ్మల్ని కడిగింది. అందుకు ఆరాధన చేయాలి మీరు. పేతురు రాశాడు. ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు దాచిమించాడు. పరలోకములో స్థానం ఇచ్చి ఆ స్థానంలో నిలబెట్టి ఆ యొక్క పట్టణం యొక్క అమూల్యమైన పట్టణం యొక్క నిర్మాణంలో నీకు కూడా పాలి బాగా వస్తాడని తెలియజేయడానికి రహస్యం బయలుపరిచాడు. దాన్ని బట్టి ఆరాధన చేయాలి. ప్రభువా, నాకు ఇచ్చిన సమయం, ఆరోగ్యం, మీ సన్నిధి భాగ్యం సజీవ లెక్కలో ఉంచిన దాన్ని బట్టి ఆరాధన చేస్తానని కొన్ని నిమిషాలు ప్రభువును ఆరాధన చేస్తాను. దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక. లేచి నిలబడి పాడబడతాం. పిల్లలు సండే స్కూల్ పాట పాడతాం. 171 పాట పాడదాం.